Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 100 verse 4. నేటి దినం ధ్యానం కొరకు 100వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. Enter into his gates with thanksgiving. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. Thanksgiving and praise are joined together. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఈ రెండు కలిసి ఉంటాయి. We should acknowledge our good state by his grace. ఆయన కృపను బట్టి మనం ఈ స్థితిలో ఉన్నామని మనం ఎరిగి and counting his blessings ఆయన యొక్క దీవెనలన్నీ కూడా మనం లెక్కిస్తూ and naming them one by one ఒక్కొక్కటిగా మనం దాని పేర్లు ఇస్తూ and give praise and recognition to the Lord for who he is and for his various gifts. ఆయన ఏమై ఉన్నాడో ఆయన ఇచ్చిన నానా విధములైనటువంటి వరములను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. Now the present question is, ఇప్పుడున్న ప్రశ్న ఏమిటంటే, why will we enter his gates with thanksgiving? ఎందుకని కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించాలి? The simple answer is, దీనికి ఒక సామాన్యమైనటువంటి జవాబు, why not? ఎందుకు కాకూడదు అట్లా? One cannot answer this question solely on verse 4. ఈ 4వ వచనానికి ఒక వ్యక్తి పూర్తిగా దానికి జవాబు చెప్పలేడు. We cannot answer this question just based on verse 4. ఏదో 4వ వచనాన్ని మాత్రమే ఆధారం చేసుకొని దానికి జవాబు చెప్పలేము. The whole chapter needs to be considered when populating a response. ఈ కీర్తన అంతా కూడా ఈ దాని యొక్క జవాబుగా దీన్ని మనము గ్రహించాలి, తలంచుకుంటూ చేయాలి. The psalm opens with a solicitation to the entire earth to happily give the Lord praise and to serve him and to worship him with singing. ఈ కీర్తన సమస్త దేశములారా మీరు యెహోవాను ఉత్సాహధ్వని చేయాలి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయి ఆయన సన్నిధికి రండి అని మనవి చేస్తాం. The Lord is depicted as the people's creator and also as their shepherd. దేవుడు ఇక్కడ ప్రజల యొక్క సృష్టికర్తగాను వారికి ఒక కాపరిగా ఇక్కడ చూపిస్తున్నాడు. What is the importance of entering his gates with thanksgiving? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించే యొక్క ప్రాముఖ్యత ఏమిటి? The psalmist calls everybody to enter the sanctuary with praise and thanksgiving. కీర్తనకారుడు ప్రతి ఒక్కరిని కూడా కృతజ్ఞత సంతోషంతో ఆయన యొక్క సన్నిధిలో ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రావాలి అని కోరుతున్నాడు. He also describes the Lord as good. ఇక్కడ దేవుడు మంచివాడు అనే మాట కూడా ఉపయోగిస్తున్నాడు. Having mercy that is everlasting. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము శాశ్వత కాలముండును. And his truth is unwavering and that stretches from one age to another. ఆయన సత్యము తరతరములు ఉండేటువంటిది. God merits our praise, our thankfulness and our submission. దేవుడు మన యొక్క స్తుతి, మన యొక్క కృతజ్ఞతకి మనం ఆయనకు లోబర్చుకొనుట, ఇది ఆయన యోగ్యుడే ఉన్నాడు దానికి. Certain individuals, they work hesitantly, grumblingly as they go. కొందరు వారు ఎంతో సనుగుతూ గొనుగుతూ అట్లా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. And others merrily give their best the entire day. ఇతరులైతే ఆ దినమంతా కూడా ఎంతో ఇష్టపూర్వకంగా ఆయనకు అర్పిస్తుంటారు. We are to resemble the resolute workers who serve with energy and gladness. చూడండి, ఎంతో సంతోషంతో వారి పూర్ణ శక్తితో కూడా మరి దేవుని సేవించే మన వారిని అనుసరించే వారు ఉండాలి. To grumble and complain is just a hopeless cause. చూడండి, సనుగుతూ గనుగుతూ ఉంటే అది ఒక నిరీక్షణ లేనిటువంటి విషయంగా మనం చూడొచ్చు. We as a whole ought to be happy and to obey the Lord. మనము పూర్ణ హృదయంతో సంతోషిస్తూ దేవునికి లోబడి ఉండవలసిన వారు. God is our creator. దేవుడు మన సృష్టికర్త. We did not spontaneously make ourselves. మనమేదో మనమే సృష్టించుకోనలేదు. Nor did we evolve from some type of animal background. లేకపోతే మనం ఏదో ఒక జంతువు నుండి వచ్చిన పరిణామ సిద్ధాంతం కలిగింది కాదు. Many individuals live like they are the creator and focus on their little world. చాలా మంది ఏమో తామే సృష్టికర్తలుగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఈ లోకం మీద అట్లాంటి చిన్న చూపు చూస్తుంటారు. This attitude prompts insatiable possessiveness, that is I am great, that's all. ఈ వైఖరి ఎప్పుడు కూడా నేనే గొప్పవాడిని అని చెప్పుకునే వైఖరి. So it is a deficiency of trust and loss of hope itself. ఇది మరి దేవుని యందు నమ్మిక ఉంచుట, నిరీక్షణ ఉంచుట, అది లోపంగా కనబడుతుంది. In any case, ఏ విషయంలోనైనా గానీ when we understand that God made us and gives us all that we have, దేవుడు మనం సృష్టించాడు, మనం కలిగి ఉన్న సమస్తం ఆయన ద్వారానే అనుగ్రహించబడిందని గ్రహించినప్పుడు we should want to provide for others as God has provided for us. మరి దేవుడు మనకి ఏ
రీతిగా సమస్తం ఇచ్చాడో ఇతరులు కూడా ఇచ్చేవాడుగా అని మనం చెప్తాం. We have to provide for others. That's what we read in 2 Corinthians 9:8. మనం కూడా ఆ రీతిగా ఇతరులకు ఇవ్వాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 2:9 మనం చదువుతాం అన్నమాట. Then at that point, in case everything is lost, we actually still have God and all that He gives us. ఈ సమయంలో సమస్తమును కోల్పోయినా గానీ ఇంకా దేవుడే ఇచ్చేవాడు కదా అని మనం ఆయన పైన ఆధారపడతాం. Though you lose everything, నీవు సమస్తం పోగొట్టుకున్నా, you will have God. నీకు దేవుడు ఉంటాడు. And what all God gives, nobody can take it away. దేవుడు ఇచ్చేది ఏది కూడా ఎవరు తీసుకొనలేరు. So being as the God is the creator of all, మరి దేవుడు అందరికీ సృష్టికర్తగా, He alone is deserving of being revered and worshipped. ఆయన మాత్రమే ఘనపరచబడి ఆరాధించబడేదానికి యోగ్యుడు. What is truly our mentality towards worship? ఆరాధన గురించి నిజంగా మన యొక్క వైఖరి ఏమిటి? Do we enthusiastically and happily come into God's presence? దేవుని సన్నిధికి సంతోషంగా ఉత్సాహంగా వస్తున్నామా? Or would we say we are simply making a half-hearted effort? లేదా ఏదో సగం మనసుతో మనం వస్తున్నామా? Only hesitantly going to the church? ఏదో వెళ్ళాలా వద్దా అనుకుంటూ మందిరానికి వస్తామా? This psalm advises us to recall God's reliability and goodness and afterward to worship with praise and thanksgiving. ఈ కీర్తన దేవుని మంచితనం, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గ్రహిస్తూ ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆరాధన మనం చెల్లించాలని కోరబడుతుంది. Because God made humanity, we are His people. ఎందుకనగా దేవుడు మానవులను చేసినాడు, మనము ఆయన వారమై ఉన్నాం. And He shepherds us, the sheep of His pasture. ఆయన మనల్ని కాపరిగా, మనం ఆయన మేపు గొర్రెలంగా ఉన్నాం. 3వ వచనంలో ఉంటుంది. We should come to Him with gratefulness and recognition. కృతజ్ఞతతో కూడా ఆయనను గుర్తిస్తూ ఆయన సన్నిధికి రావాలి. God is our good shepherd, John 10:11. యోహాను సువార్త 10:11. దేవుడు మన మంచి కాపరి. And we are His flock, Ezekiel 34 verses 30 and 31. ఎజెకియెల్ గ్రంథం 34, 30, 31 వచనాలు. మనము ఆయన మందలోని గొర్రెలం. He feeds His flock. ఆయన తన మందను మేపుతాడు. He gathers us. ఆయన మనల్ని సమకూరుస్తాడు. He carries us. ఆయన మనల్ని మోసుకొని He leads us, Isaiah 40 verse 11. యెషయా గ్రంథం 40:11 వచనం, ఆయన మనల్ని నడిపించేవాడు. Great is the Lord and He is worthy of our praise. కాబట్టి దేవుడు గొప్పవాడు, ఆయన స్తుతులకు స్తోత్రములకు అర్హుడై ఉన్నాడు. That's what we read in 145 Psalm verse 3. 145వ కీర్తన 3వ వచనంలో ఆ మాట చదవచ్చు. Christians can be appreciative that the Lord does not or will not change. దేవుడు ఎన్నడూ మారనివాడు, మార్పు చెందనివాడు. కాబట్టి క్రైస్తవులైన వారు ఆయనను గొప్ప చేయాలి. Malachi 3:4, మలాకి 3:6, 3:6 వచనం, Hebrews 13:8, హెబ్రీ 13:8, James 1:17. యాకోబు పత్రిక 1:17. Yeah, He is continually patient and benevolent and loving. ఆయన నిరంతరము కూడా ఆయన ఎంతో దీర్ఘశాంతుడైన వాడు, దాతృత్వం గలవాడు, ప్రేమ గలవాడు. He is kind and merciful. ఆయన ఎంతో దయా దాక్షిణ్యం గలవాడు. He is as trustworthy today as He was when He rescued the Hebrew nation from the Egyptians at the Red Sea. ఎర్ర సముద్రం దగ్గర ఈ హెబ్రీ ప్రజల్ని ఐగుప్తు నుండి విడిపించినప్పుడు ఉన్న దేవుడే ఈనాడు కూడా అదే దేవుడు ఉన్నాడు. He is so trustworthy. ఆయన అంత నమ్మదగినటువంటి దేవుడే. So besides, the Lord is consistently shadowing us and with His grace and pouring His blessings upon us every day. అంతేకాకుండా అనుదినము కూడా ఆయన మనకు కావలి కాస్తా ఉన్నాడు, మనకి మీద ఆయన ఆశీర్వాదాలు దీవెనలు కుమరిస్తూనే ఉన్నాడు. As we read in James 1:17. యాకోబు పత్రిక 1:17 మనం Every చదివితే, good gift and every perfect gift are from God. ప్రతి శ్రేష్టమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఇవి దేవుని యొద్ద నుండి వస్తుంది. So everything that occurs in our lives is for our good. మన జీవితంలో సంభవించేది ప్రతిది కూడా మన మేలు కొరకే. That does not mean that what happens to us is good, but it is for our good. దాని అర్థం మనకు జరిగేది మంచిదని కాదు, కానీ అది మేలు కొరకే జరుగుతుంది. Sometimes it may not look good in our eyes. కొన్నిసార్లు మన దృష్టికి అది మంచిదిగా ఉండకపోవచ్చు. For example, God has broken the leg of Jacob. ఉదాహరణకి దేవుడు యాకోబుకు కాలు విరగొట్టినాడు. What does it mean? అంటే అర్థం ఏమిటి? It is not good in our sight. మన దృష్టికి అది మంచిగా లేదు, but God turned it for His good. కానీ దేవుడు అది మేలుకే మార్చినాడు. Because that experience at Peniel is a turning point in the life of Jacob. ఎందుకన్నా యాకోబు జీవితంలో ఆ పెనుయేలు యొక్క అనుభవము మలుపు తెచ్చుకున్నాడు. From that day onwards he started leaning onto the staff. ఆ దినం మొదలుకొని ఆయన కర్ర మొదల మీద ఆనుకోవడం ఆరంభించాడు. Till the time he was depending upon his own intellect. అంతవరకు కూడా తన జ్ఞానం, తన సొంత శక్తి పైన ఆధారపడ్డవాడు. But from that night onwards, కానీ ఆ రాత్రి నుండి he started depending on God. దేవునిపై ఆధారపడడం మొదలుపెట్టాడు. So the leg is broken, that is not good in our sight, but God turned it for His good. కాలు విరిగిపోవటం మన దృష్టికి మంచిగా లేదు, కానీ దేవుడైతే దానిని మేలుకు మార్చినాడు. That's why I read Romans 8 chapter. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం. Verses 28, 29 and 30. 28, 29, 30 వచనాలు. And we know that all things God works for the good of those who love Him, who have been called according to His purpose. For those God foreknew, He also predestinated to be conformed to the image of His Son, that He might be the firstborn among many brothers and sisters. And those He predestinated,
He also called those he called. He also justified those he justified. He also glorified. 28, 29, 30. 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. So we can confront even troublesome conditions with thanksgiving. కాబట్టి కష్టతరమైనటువంటి పరిస్థితులను కూడా కృతజ్ఞతతో కూడా మనం ఎదుర్కోగలం. 1 Thessalonians 5:18 says, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 రాయబడింది. we are to give thanks in everything. మనం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమే. Psalm 84:11. 84వ కీర్తన 11వ వచనం. No good thing will he withhold from those that walk uprightly. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు ఆయన చేయక మానడు. So an appreciative heart articulates itself through praise. కాబట్టి హృదయము దాని గురించి ఎంతో ఉత్సాహించేటువంటి లేదా ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఘనపరిచేటువంటిది యథార్థంగా ఆయన స్తుతిస్తుంది. When you are having a heart which appreciates God, that will be expressed through our praise. దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావు అనేటువంటి మనసు కలిగి ఉంటే అదే మన స్తుతిని వ్యక్తపరుస్తా ఉంది. If you are having an appreciative a heart towards God, అంటే దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కలిగి ఉంటే and that will be expressed through praise. అది స్తుతుల ద్వారా వ్యక్తపరచబడుతుంది. So will we praise and thanksgiving for eternity? నిత్యత్వం కొరకే మరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? We should thank him for his various gifts rather than wallowing in self pity. మన మీద మనం ఏదో జాలి పడుతూ కాకుండా ఆయన చేసినటువంటి అనేకమైన కార్యాలను బట్టి దేవుని స్తుతించేవారు. God does not want us to come to him to worship with a disappointed or dejected look. మనం ఎంతో నిరాశ నిస్పృహ కలిగినటువంటి ఆ మనసుతో వచ్చి దేవుని స్తుతించాలని కోరడం లేదు. Not with a doom and gloom appearance. ఏదో మనకి చికాగా మొహమంతా చిరాగ్గా పెట్టుకుని రావడం అని కాదు. Not with a long face as it is often called. అనేక పర్యాయాలు మన ముఖమంతా వికారం చేసుకున్నట్లుగా అట్లా కూడా కాదు. There are times when we might have a brooding look, issues encompasses. చూడండి, కొన్ని సందర్భాలు ఉంటాయి మన చుట్టూ కూడా అన్ని ఇలాంటి పరిస్థితులు, వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నట్టుంటాయి. Sometimes some allurements may overcome us, we may be deceived. కొన్నిసార్లు మనం కొన్ని విషయాల పరిస్థితులను బట్టి మోసగించబడుతుంటాం. Or we might come to God in repentance of our sins, requesting absolution. లేదా మన పాపముల కొరకే పశ్చాత్తాపపడుతూ మనము నిశ్చయంగా దేవుని దగ్గరికి వస్తుంటాం. We cast ourselves at his feet. మనం వచ్చి ఆయన పాదం దగ్గర పడవేసుకుంటాం. In any case, which is not what worship is. ఏ విషయంలో అయినా కానీ, అంటే ఆరాధన కానిటువంటి విషయంలో ఏదైనా కానీ, we worship God when we come to give him praise. God wants us to be happy. మనం ఆయనను స్తుతించాలి అనుకుంటున్నప్పుడు దేవుడు సంతోషించినప్పుడు అదే ఆరాధనగా ఉంటుంది. And there are many places that offer a happy hour in this world. ఈ లోకంలో అనేక సందర్భాల్లో దేవుని స్తుతించేటువంటి గడియలు ఉంటాయి. There are so many things in this world. లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. I want to spend some time happily an happy hour. ఏదో కొంత సమయం ఇక్కడ ఈ విషయాన్ని బట్టి ఏదో సంతోషంగా ఉండాలి, గడపాలనుకుంటాం. What is the world's definition of happy hour? చూడండి, ఏదో సంతోషంగా గడపాలనే దానికి లోకం ఇచ్చేటువంటి నిర్వచనం ఏమిటి? It is the time of the day, usually before the evening meal, or when we go to a restaurant, or you are getting something for a reduced prices. Okay, this is a happy time, we say. సాధారణంగా సాయంకాలం భోజన సమయంలో మనం బయటికి వెళ్ళడం, ఇక్కడ ఏదో కొంచెం తక్కువ ధరకు వస్తుంది కదా, ఇదేదో చాలా సంతోషంగా గడిపే సందర్భాలు. But the church happy hour is different. కానీ సంఘములో సంతోషించే గడియలు అది వేరు. The church happy hour can be designated as the time of the day in which Christians go to their local church building and are spiritually involved in the very church service. క్రైస్తవులైన వారు సంఘానికి వెళ్ళి ఆలయంలో జరిగే ఆత్మ సంబంధమైనటువంటి ఆ కార్యాల్లో, ఆ పరిచర్యలో నిమగ్నమై ఉండట, అది వాళ్ళకి సంతోషాన్ని. What is the church service? సంఘంలో జరిగే సేవ ఏమిటి? The church service is when the music is played. సంఘంలో సేవ అంటే అక్కడ వాయిద్యాలు వాయించడం, and also people sing, ప్రజలు పాటలు పాడటం, and the minister presents the Lord's message. పరిచారకుడు వచ్చి దేవుని యొక్క సందేశాన్ని ఇస్తాడు, or some altar call is given, లేదా అక్కడ చివరిగా పిలిపిస్తున్నారు, and so on. Like these are the church activities. ఇది సంఘంలో జరిగే కార్యకలాపాలు. Unfortunately, there are churches that have no signs of life. అనుకోకుండా మనం సంఘంలో కొన్ని అలాంటి సంఘ సూచనలు కనబడవు. There are some churches, కొన్ని సంఘాలు ఉన్నాయి, there is no life at all. అసలు దానిలో జీవమే లేదు. The people do not go there with thanksgiving and praise within their hearts. అక్కడ ప్రజలు హృదయంలో సంతోషంతో స్తుతులతో కూడా వెళ్ళరు అక్కడికి. They will not give anything unto the Lord. దేవునికి వాళ్ళు ఏమీ ఇవ్వరు. They are not thankful for being there. అక్కడ ఉన్నందుకు వాళ్ళు ఏమాత్రం కృతజ్ఞులై ఉండరు. They did not enter into his gates with thanksgiving
thanksgiving in their heart. వారి హృదయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మములోనికి They have not ప్రవేశించలేదు. entered into his gates with praise. వాళ్ళు స్తుతులతో కూడా ఆయన గుమ్మంలో It ప్రవేశించలేదు. is as if the trip to church was a painful experience and they did not genuinely want to do. ఎట్లా ఉంటుందంటే సంఘానికి వెళ్ళటం అది ఎంతో భారభరితంగా యథార్థంగా వాస్తవం కృతజ్ఞత చెల్లించాలి కదా అని అనుకోరు. They did it out of obligation or necessity. ఏదో తప్పదు చేయాలి కదా అన్నట్టుగా చేస్తారంతే. When Christians fail in attending a church service with thanksgiving and praise in their hearts, క్రైస్తవులు హృదయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటతో గుమ్మంలో ప్రవేశించట ఈ విషయంలో విఫలమైనప్పుడు and they fail to give God that which is so richly he deserves. దేవుడికి ఏది చెందవలసిందో ఇవ్వవలసిందో ఆ విషయాల్లో వాళ్ళు వెనకబడిపోతారు. What does this mean? ఏంటి దీని అర్థం? We cannot honestly give God praise with negativity in our hearts. మన హృదయాల్లో వ్యతిరేక భావము కలిగి మనం దేవుణ్ణి కృతజ్ఞత We చెల్లించలేము. are to rejoice before the Lord. మనం దేవుని ఎదుట సంతోషిస్తూ ఉండాలి. If you read Deuteronomy ద్వితీయోపదేశ కాండంలో చదివితే chapter 12 12వ అధ్యాయంలో verses 11 and 12, 11, 12 వచనాలు. Deuteronomy 12, 11 and 12. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 11, 12 వచనాలు. Then to the place the Lord your God will choose as a dwelling for his name, there you are to bring everything I command you, your burnt offerings and sacrifices, your tithes and special gifts, and all the choice possessions you have vowed to the Lord. And there rejoice before the Lord your God, you, your sons and daughters, your male and female servants, and the Levites from your towns, who have no allotment or inheritance of their own. నేను మీకు ఆజ్ఞాపించే సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలెను. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికెత్తలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీలు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. We should be glad to enter the church with thanksgiving and praise. మనం కృతజ్ఞతాస్తుతులతో కూడా సంతోషిస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాలి. So it should be a joy to go to church to worship the Lord. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధికి సంఘానికి ఆరాధించడానికి మనము సంతోషంగా వెళ్ళాలి. If not, లేకపోతే we need a spiritual check-up our condition. మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉందో We పరీక్షించుకోవాలి. have to see what is going wrong in our own lives. మన జీవితాల్లో ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనం చూసుకోవాలి. We have to see what is wrong in our mind and with our hearts. మన మనస్సు మన హృదయాల్లో ఏ పొరపాటు జరిగిందో మనం Later పరీక్షించుకోవాలి. you can read 2 Corinthians 13:5. తర్వాత కొరింథీ రాసిన 2వ పత్రిక 13:5 చదవండి. So let us cultivate the habit of entering into his gates with thanksgiving and praise. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించేటువంటి ఈ అలవాటుని మనం చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, oh gracious God, కృపగల మా దేవా, we thank thee for this wonderful psalm, O Lord, Psalm 100. ఈ అద్భుతమైన కీర్తన 100వ కీర్తన బట్టి వందనాలు It చెల్లిస్తున్నాం. speaks about our creator, our shepherd. మా సృష్టికర్త మా కాపరి గురించి మాట్లాడేవి. O Lord, we have not created ourselves. ప్రభా మేము సృజించుకోనలేదు. Thou hast created us. నీవే మమ్మల్ని Thou సృష్టించావు. art guarding us. నీవే ప్రభా మా కావలి Thou కాస్తావు. art guiding us. ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. Thou art gauging us our spiritual condition. ప్రభా మా ఆత్మీయ స్థితిని పరీక్షిస్తున్నారు. O Lord, we thank thee, O Lord, for this wonderful verse 4. ప్రభా ఈ అద్భుతమైన మాట 4వ వచనాన్ని బట్టి వందనాలు Help చెల్లిస్తున్నాం. us not to go to the house of God out of obligation. ప్రభా ఏదో తప్పదు పోవాలి కదా అని ఆ దృక్పథంతో మేము వెళ్ళకుందాం గాక. Help us to go to the house of God with our hearts full of praise and thanksgiving. దేవుని మందిరానికి హృదయములు స్తుతులతో నింపబడి కృతజ్ఞతాస్తుతులతో మేము వెళదాం గాక. You have done so much for us and you are doing so much for us and you are going to do so much for us. మా కొరకు ఎంతగానో చేశారు ప్రభా, ఎంతో చేస్తూ ఉన్నారు, ఇంకా ఎంతో ఎక్కువ చేయనే ఉన్నారు. Understanding thy faithfulness, help us to be true worshippers. మీ విశ్వాస్యతను ప్రభా గ్రహించిన వారమై యథార్థంగా ఆరాధించే వారంగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. More spiritual messages on YouTube channel John Victor Hebron.